మోంతా తుపాను దృష్ట్యా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉన్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు తెలిపారు. చిట్టినగర్ కొండ ప్రాంతాన్ని సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. నగరంలో ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్లను ముందు జాగ్రత్త చర్యగా తొలగించినట్లు సిపి వివరించారు. చాలా అప్రమత్తంగా పోలీస్ శాఖ ఉంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా హోర్డింగ్స్ దాదాపు 605 హోర్డింగ్స్లో బ్యానర్స్ అనేది తొలగించడం జరిగింది. ఎందుకంటే బ్యానర్ ఉంటే ఆ హోర్డింగ్ పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ బ్యానర్స్ తొలగించడం జరిగింది. అదేవిధంగా చెట్లు కూడా కొంత పడిపోయే విధంగా పాత చెట్లు ఉన్నప్పుడు వాటిని కూడా కొన్ని ట్రిమ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ కూడా ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాము. కొంత ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. హైవే మీద వెస్ట్ బైపాస్ని ఉపయోగించుకుంటూ విజయవాడ నగరంలోకి పెద్ద పెద్ద లారీలు తర్వాత ట్యాంకర్స్ రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అందరం కూడా సమాయత్తంగా ఉన్నాం. అదేవిధంగా మనకు దాదాపు 10,000 కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్ కూడా కొన్ని యాక్టివేట్ చేస్తున్నాము. సో ప్రాపర్టీ అఫెన్సెస్ లాస్ట్ టైం కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించిన క్రమంలో కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగాయి వరదల సమయంలో. సో వరదల సమయంలో మనకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల చర్యలు చేపట్టినాము. ముఖ్యంగా ఇటువంటి వెకేట్ చేసిన ఇళ్ళ దగ్గర ఖచ్చితంగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయమని ఆల్ SHOస్కి మనం చెప్పడం జరిగింది. ప్రతి ఇటువంటి ప్లేసెస్లో వెకేట్ చేసిన ప్లేసెస్లో ఎవిక్ట్ చేసిన హౌసెస్ని రక్షణగా పోలీస్ కెమెరాలు నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నాము. కమాండ్ కంట్రోల్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థని ఉపయోగించుకుంటూ ప్రజలు చక్కటి సౌకర్యాలు పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.